హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై అయితే ఒక లుక్ వేద్దాం. ఆంధ్రజ్యోతిలో మనం ముందుగా చూస్తాం, జంజీ చూస్తుంది జాగ్రత్త అంటూ ఆర్కే విశ్లేషణ ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది. ఒకసారి మ్యాటర్ చూద్దాం. మా పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందన్న వివాదానికి కాలం చెల్లింది. యువతరంలో కనెక్ట్ కాని పార్టీలు మెల్లగా తెరమరుగవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో అయితే జెన్ ఆల్ఫా పదాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతుందన్న స్వాతంత్ర పోరాటంలో అప్పటి కాంగ్రెస్ నాయకులు పాత్ర, తెల్లదొర్ల పాలనలో ఈ దేశ ప్రజలు అనుభవించిన కష్టాల గురించి నేటి తరానికి అవగాహన లేకుండా పోయింది. దేశానికి స్వాతంత్రం ఆషామాషిగా రాలేదని, ఎంతో మంది ప్రాణత్యాగం చేశారనే విషయం కూడా నేటి తరం తెలుసుకోలేక పోతుందంటూ కూడా ఆర్కే విశ్లేషణ మనం చూస్తున్నాము. 75 పైపడిన ప్రధాని మోదీ ఈ దేశం యువతతో కనెక్ట్ అవుతుండగా వయసులో చిన్నవాడైన రాహుల్ గాంధీ యువతను ఆకట్టుకోలేకపోతున్నారు. ఇక ఆ పరిస్థితికి కారణాలను అన్వేషించకుండా కాలం చెల్లిన వివాదాలతో అయితే ఆ పార్టీ ముందుకు వెళ్తుంది. ఇక మోదీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు అవుతుంది. ప్రజల్లో ఆయన పట్ల కూడా కొంత విముఖత ఏర్పడటం మొదలైంది. ప్రతిపక్షం బలంగా లేనప్పుడు ప్రజలే ప్రతిపక్షం బాధ్యత తీసుకుంటారు. ఇక బొద్దింకల ఉద్యమే ఇందుకు నిదర్శనం. అభిజిత్ అనే ఒక దళిత యువకుడు సోషల్ మీడియాలో వేదిక అయితే ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్ల సంఖ్య భారతీయ జనతా పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీలకు మించిపోయిందనే చెప్పాలి. ఏదైతే కాక్రోచ్ పార్టీ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళ వెబ్సైట్లు ఆపేయటం, ఇన్స్టాగ్రామ్ అన్ని కూడా ఆపేయటం జరిగింది. మనం చూస్తున్నాం ఈ వివాదం. ఇక ఢిల్లీ నుంచి గల్లీ దాకా వివిధ స్థాయిలో ఇప్పుడు జవాబుదారీతనం లోపించింది. అధికార దుర్వినియోగం పెచ్చరిల్లింది. ఇక ప్రభుత్వాల్లో ఏ స్థాయిలో కూడా జవాబుదారీతనం ఎక్కడ కూడా కనిపించటం లేదు. లంచం ఇవ్వనిదే కాగితం కదలని పరిస్థితి. ఈ కారణంగానే ఈ దేశ యువత ఆశలు ఆకాంక్షలతో పాటైతే నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఆర్కే విశ్లేషణ అయితే మనం చూస్తాం. ఇంకా మరొక వార్తగానే ఆంధ్రజ్యోతిలో మనం చూస్తే ఆడపడుచులకు మేమే అండ అంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడటం జరిగింది నిన్న. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ మనము ఇది చూస్తున్నాము. మళ్ళీ మహిళా కోటా డిలిమిటేషన్ బిల్లు, వీటిపై కేంద్రం పట్టుదలగా ఉంది. ఇక 2 ఆమోదం పొందాలి. నాడు వ్యతిరేకించిన పార్టీలు మారొచ్చు. జనాభా ప్రతిపాదికన సీట్లు పెంపుతో మనకు నష్టం. ఇక 50% పెంచితే అందరికీ కూడా న్యాయం. జగన్లో ప్రెస్టేషన్ పెరిగిపోతుందంటూ కూడా నిన్న జరిగిన కేంద్ర కార్యాలయం అయితే చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేశారు. ఇక అది గొడ్డలి పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు. అంటే ఇప్పటికే గొడ్డలి పార్టీ అనే పేరు ప్రజల్లో విస్తృతంగా వెళ్తుంది. చిన్నపిల్లలను అడిగినా కూడా గొడ్డలి పార్టీ ఎవరంటే వైసీపీ అని చెప్తారంటూ కూడా వెళ్ళిపోతుంది ఒక పార్టీ అని కూడా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి జగన్లో కూడా ప్రెస్టేషన్ పెరిగిపోతుందంటూ కూడా నిన్న ఘాటుగా స్పందించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఏదైతే మహానాడు జరిగిందో, మహానాడు హైబ్రిడ్ విధానంలో ఈసారి ఎంత సక్సెస్ అయిందో ప్రజలే దానికి నిదర్శనం అంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇక మహానాడు సందర్భంగా తెలుగుదేశం ప్రకటించిన మహిళలకు 33% టికెట్ల అంశం దేశ రాజకీయాల్లో అయితే చర్చనీయాంశంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని స్వాగతించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మహిళలకు మొదటి నుంచి తెలుగుదేశం అండగా ఉంటుంది. ఇక 2011 లెక్కలైనా తాజా లెక్కలైనా ప్రకారమైన ఇక జనాభా ప్రతిపాదిక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రానికి నష్టమే. ఇక అలా కాకుండా ఉన్న స్థానాలను అయితే 50% పెంచితే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక డిలిమిటేషన్ ద్వారా పెరిగిన స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని కూడా చంద్రబాబు వివరించారు. ఇక కేంద్రం పునర్విభజన బిల్లు, మహిళా బిల్లును మళ్ళీ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు పట్టుదలగా ఉందని కూడా నిన్న జరిగిన సమావేశంలో మాట్లాడితే జరిగింది. ఇక నాడు వ్యతిరేకించిన పార్టీలు కూడా మారొచ్చు అనే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుందంటూ కూడా చంద్రబాబు మాట్లాడారు. ఇక ఉల్లంఘన కేసు లీక్ లేదంటూ కూడా ఆంధ్రజ్యోతిలో మరొక వార్త మనం చూస్తున్నాము. ఇక నిన్నైతే మీడియాతో కోన శశిధర్ రెడ్డి మాట్లాడటం జరిగింది. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ కానీ మనం చూస్తాం. మెగా డిఎస్సి అత్యంత పారదర్శకం, దరఖాస్తుల నుంచి ఫలితాల వరకు రూల్స్ పాటింపు, హారిజాంటల్ రిజర్వేషన్ అర్థం కాకే గందరగోళం అంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇక మహిళా దివ్యాంగులు క్రీడా కోట వారికి గుర్తింపు, ఇక జిల్లాల వారీగా మెరిట్ జాబితాలు విడుదల చేశాం. మెరిట్ ర్యాంకు రాకపోతే ఉద్యోగాలు ఎలా వస్తుంది, ఇక ఒక్కో సబ్జెక్టుకు
కొచ్చిన్ బ్యాంకులో 3,000 ప్రశ్నలు, ఇక ఇద్దరు ఉద్యోగులకే వాటిని యాక్సెస్ చేసే అవకాశం. పరీక్ష రోజే జంబ్లింగ్తో ప్రశ్నలు మారిపోతాయి. ఈ క్రమంలో లీకేజీకి ఎక్కడా అవకాశమే లేదంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇక మెగా డిఎస్సి 2025ని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియలో అయితే దరఖాస్తు నుంచి తుది ఎంపిక వరకు ఎక్కడా కూడా ఒక్క ఉల్లంఘన కూడా జరగలేదు. పారదర్శక విధానంలో మెరిట్లో అభ్యర్థులంతా ఉద్యోగాలు సాధించారని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక డిఎస్సిలో అక్రమాలు అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కూడా కొట్టిపారేశారు. ఇక జిల్లాల వారీగా మెరిట్ జాబితాలు విడుదల చేశామని, మెరిట్ జాబితాలు ఇవ్వలేదు. ఇక జిల్లాల వారీగా మెరిట్ జాబితాలు విడుదల చేశామని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇక ఇద్దరు ఉద్యోగులకే వాటిని యాక్సెస్ చేసే అవకాశం ఉందంటూ కూడా ఆయన నిన్న జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ మనం ఒకటి చూస్తున్నాము, ఇక ఐటీ జాబ్ వదిలి ఆటో డ్రైవర్గా అంటూ ఆంధ్రజ్యోతిలో ఈ వార్త ప్రచురితమైంది. 9 ఏళ్లుగా ఐటీ మేనేజర్గా పనిచేసి వృత్తి మార్చుకున్న మహిళ ఆనందంగా జీవిస్తున్నానని కూడా వెల్లడి. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక ఆమె ఐటీ జాబ్ 9 సంవత్సరాలుగా చేసిన తర్వాత ఆమెకు ఇష్టమైన జాబ్ కూడా చేస్తుందని కూడా ఆమె చెప్తుంది. ఇక ఆనందంతో జీవిస్తున్నానని వెల్లడి కూడా చేసింది ఆమె. ఇంకా మహిళల్లో డబల్ 2 ఏళ్లలో 33% నుంచి 64% ఇంటర్నెట్ వాడకం భయపెడుతున్న గుండె జబ్బులు, మధ్య వయస్కుల్లోనూ పెరుగుతున్న హృదయోగ్యాగాలు, తిప్పలు పెడుతున్న ఊబకాయ, మధుమేహం ముప్పు వేధిస్తున్న జీవనశైలి జబ్బులు, యువతలో పెరుగుతున్న ఆత్మహత్యలు అంటూ కూడా మరొక వార్త మనం చూస్తున్నాం. ఇక రాజ్యసభ కోసం పోటాపోటీ అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఇదొకటి మనం చూస్తున్నాం. చంద్రబాబును కలిసిన ఆశావాహులు, ఛాన్స్ ఇవ్వాలని కోరిన శ్రీనివాస్ రెడ్డి, వర్ల, ఖంభంపాటి ప్రచారంలోకి వస్తున్న అనేక పేర్లు అయితే ఇప్పటికే క్యూలో ఉన్నట్టు మనకే తెలుస్తున్నాయి. టీడీపీ నుంచి 3గురికైతే అవకాశం లభించేలాగా మనకు తెలుస్తుంది. సుచిత్ర ఎల్లాకు టికెట్ లేనట్టేనా. ఇక రాజ్యసభ కోసం అయితే ఇప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా క్యూ కడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి పలువురు అయితే ఇప్పటికే చంద్రబాబుని కలుస్తున్నారు, కొంతమంది ఆశావాహులు. మరి ప్రచారంలోకి అయితే ఇప్పటికే అనేక పేర్లు అయితే వస్తున్నాయి. మరి చూడాలి ఎవరు ఆ రేసులో ముందుంటారని కూడా తెలియాలంటే మరి కొంతకాలం మనము వేచి చూడాల్సిందే. ఇక ఆంధ్రజ్యోతిలో మరొక వార్త మనం చూస్తే, రాజస్థాన్ను కమ్మేసిన ఇసుక తుఫాన్ అంటూ కూడా ఇక్కడ మనం ఒకటి చూస్తున్నాము. ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో శనివారం భారీ ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. ఇక హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉన్న ఈ ఇసుక తుఫాన్కి సంబంధించి దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఇక రాష్ట్రంలోని జిల్లాలతో పాటు బిననీర్, శ్రీగంగానగర్, జైపూర్ తదితర నగరాల్లో మధ్యాహ్నం తర్వాత వాతావరణం అయితే ఒక్కసారిగా మారిపోయి భారీ ఇసుక మేఘాలు కమ్మేశాయి. ఇక పట్టపగలే చీకటి అలుముకోవడంతో రోడ్లు కనిపించక వాహనదారులు ఎక్కడికక్కడైతే వాహనాలు నిలిపేశారు. రాజస్థాన్కి సంబంధించి ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక బద్రీనాథ్ ట్రాఫిక్ జామ్తో ఇదేం బాధ అంటూ కూడా ఈ వార్త మరొకటి చూస్తున్నాం ఆంధ్రజ్యోతిలో. ఉత్తరాఖండ్ చమేలి జిల్లాలో కదలని వాహనాలు, కొన్ని చోట్ల 20 నుంచి 30 గంటల దాకా అయితే ట్రాఫిక్ జాము. ఇక ఇరుకైన గతుకుల రోడ్ల సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. ఇక సరైన తిండి, నీరు లేక చార్ధార్ భక్తులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం ఇక్కడ ఒకటి చూస్తున్నాము. కేఎన్ఆర్ కు కుమ్ముడు అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో మరొక వార్త మనం చూస్తున్నాం. ఏదైతే మనం 2 రోజుల నుంచి చూస్తున్నామో, జగన్ పిఏ కేఎన్ఆర్ ఇప్పటికే ఐటీ సోదాలు, ఒకవైపు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఇక సిట్ కూడా విచారిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక పెరిగిపోతున్న జగన్ పిఏ అక్రమాస్తుల చిట్టా అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త చూస్తున్నాం. తాజాగా తెరపైకి దండా వీరారెడ్డి. ఇక విజయవాడలో 5,400 గజాల స్థిరాస్తి, హైదరాబాద్ కోకాపేటలో విల్లాల కొనుగోలు, ఇక బార్లో భాగస్వాముల నుంచి ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేసే స్థాయికి, విశాఖలో మైనింగ్, రియల్ ఎస్టేట్లో దందా, కూటమి ప్రభుత్వం రాగానే లోకేష్ రెడ్డిగా పేరు మార్చుకొని హైదరాబాద్కు మకాం మార్చిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక ఏదైతే శశికళ పేరు మీద కె నాగేశ్వరరావు వాళ్ళ భార్య పేరు మీద కూడా అయితే భారీగా ట్రాన్సాక్షన్ జరిగినాయి అయితే ఇప్పటికే కూడా సిటీ గుర్తించింది. ఇంకా ఆమెను కూడా విచారించే అవకాశం ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అంటే ఒక చిన్న జగన్ పిఏ, ఒక చిన్న మనిషికి ఎన్ని ఆస్తులు ఎలా ఉంటాయని కూడా ఇప్పటికే అంటే 1000 కోట్ల ఆస్తులు కూడా ఉన్నట్టు గుర్తించారు. దాదాపుగా 2 రోజుల నుంచి ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు కూడా విచారణ జరుగుతుంది. అలాగే మరికొన్ని పేర్లు కూడా కొత్తగా అయితే తెరపైకి దండా వీరారెడ్డి పేరు కూడా అయితే మనకి వచ్చినట్టు తెలుస్తుంది. అంటే కోకాపేటలో విల్లా కొనుగోలు, భారీ భాగస్వాముల నుంచి ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేసే స్థాయికి అయితే వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అదే కాక ఇక విశాఖలో మైనింగ్, రియల్ ఎస్టేట్లో కూడా ఎక్కువగా దందా చూపించినట్టు ఈ వార్త మనం చూస్తున్నాం.
మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత సహాయకుడు కె నాగేశ్వర్ రెడ్డి అక్రమాలు తవ్వే కొద్దీ బయట పడుతూనే ఉన్నాయి. ఆయన అక్రమాస్తుల చిట్ట చాంతాడంతా పెరిగిపోతుంది. ఇక జగన్ అధికార మండతో 100 కోట్ల విలువైన ఆస్తులు సంపాదించిన కేఎన్ఆర్ బినామీలు రోజు రోజుకు వెలుగులోకి వస్తున్నారు. ఇక ఆయన చిన్నపాటి స్నేహితుడు కడప జిల్లాకు చెందిన పుత్తా శివశంకర్ రెడ్డి కూడా వార్తల్లోకి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక 3న డీకే పట్టాభిషేకం అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఎట్టకేలకు కర్ణాటక రాజకీయాలకు తెరపడిందని చెప్పాలి. ఇక కొత్తగా డీకే శివకుమార్ అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక జూన్ 3న అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక సాయంత్రం 5:15 అయితే ప్రమాణ స్వీకారం చెలగుంది. ఇక సిఎల్పి నేతగా ఏకగ్రీవంగా అయితే ఎన్నికైతే గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. ఇక పిఎం సేతులో ఏపీ ఫస్ట్ ఐటీఐలు పారిశ్రామిక క్లస్టర్లుగా నవీకరించేందుకు 60,000 కోట్లతో స్కీము. ఈ పథకానికి ఎంపికైన తొలి రాష్ట్రం మనదే. ఇక జూన్లో కొత్తగా 5,606 వితంతు పెన్షన్లు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతిలో మరొక వార్త కానీ మనం చూస్తే డంపింగ్ యార్డ్ రహితంగా రాష్ట్రం అంటూ కూడా ఈ వార్త మనము చూస్తున్నాము. ఇక పల్నాడు జిల్లా కొండవీడిలోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ అంటూ కూడా ప్లాంట్ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అయితే ఉండాలి అంటూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ అయితే దీన్ని సందర్శించడం జరిగింది. ఒకసారి ఆంధ్రజ్యోతిలో మనం జిల్లా వార్తలు కూడా ఒకసారి చూద్దాం. పాకశాలలు అంటూ కూడా ఇక్కడ మనం ఈ వార్త చూస్తున్నాము. వంటల్లో శిక్షణ ఇస్తున్న ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్లు. ఇక నవవధులకు మంచి స్టార్టప్ యోధుల వరకు శిక్షణ, చిరు వ్యాపారుల నుంచి గృహిణులకు కూడా. ఇక రుచుల సామ్రాజ్యంలో సరికొత్త ఉపాధి విప్లవం, అభినవ వంట మాస్టర్ల తయారులో అయితే శిక్షకులు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. ఒకసారి మ్యాటర్ చూస్తే ఇక రాయలసీమ రాగి సంకటి, గోదావరి జిల్లాల ఘుమఘుమలాడే పులస పులుసు, బెజవాడ పునుగులు, బజ్జీలు. ఇక హైదరాబాద్ దమ్ బిర్యానీ ఒకటేమి పేరు చెప్తే జిఫాను అయస్కాంతంలో అతుకుపోయేలా చేసే వంటకాలు ఎన్నో. వీటికి కడుపు నిండా తినటం ఎవరైనా చేసే పని. ఇక చేతి నిండా వండి పెట్టే కళ మాత్రం ఎంతమందికి అబ్బుతుందని చెప్పటం ఏం భయం లేదు. త్వరలో పెళ్లి చేసుకొని అత్తింటికి వెళ్ళే ఆడపడుచుకైనా వంట రాక బయట ఫుడ్తో సరిపెట్టుకుంటున్న బ్యాచులర్ అయినా నలభీమా పాక నైపుణ్యానికి ఆధునిక మార్కెట్ అవసరాలు జోడించి వంట నేర్పే శిక్షణాలయాలు జిల్లాలో వెలుస్తున్నాయంటూ కూడా మనం ఇక్కడ ఈ వార్త మనం చూస్తున్నాము. ఇక చిరు వ్యాపారుల నుంచి గృహిణులకు కూడా అంటూ ఈ అవకాశం కల్పించేలాగా చూస్తున్నాము. ఇక కష్టాలను వచ్చి ఆయుర్వేద వైద్య కళాశాలకు 104 ఏళ్ల ఘన చరిత్ర. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అవస్థలు, భవనాలు, అధ్యాపకుల కొరతతో విద్యార్థులైతే వేతలు. ఇక అయ్యో శంకర అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం మనం. గుణదల్లోని 50 కోట్ల విలువైన శంకరమఠం భూములు స్వాహా అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ మనం కానీ చూస్తే అక్రమ రిజిస్ట్రేషన్తో జాగ్రత్త పడిన దేవాదాయ శాఖ అధికారులు, శంకరమఠం భూములన్నీ శృంగేరి పీఠానికి బదలాయింపు. ఇక మఠానికి చెందిన మిగిలిన భూములపై నీలి నీడలు అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. సురక్షితంగా ఉన్నాయా లేదా అనే ప్రశ్నలు కూడా వెలువెత్తుతున్నాయి. ఇక సర్వే నంబర్ 138లో 8.60 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల పేరిట ఇప్పటికైతే రిజిస్ట్రేషన్ జరిగింది. శృంగేరి శారదాపీఠం శిష్యులైన బోధనా నామదేంద్ర స్వామి 1933 సంవత్సరంలో నగరంలో శంకర మఠాన్ని స్థాపించారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కొండ దిగువన మల్లికార్జునపేటలో అయితే అర్జున వీధిలో ఈ మఠం ఉంది. ఇక శంకర మఠం శృంగేరి పీఠానికి ఒక అనుబంధ శాఖగా కొనసాగుతుంది. శృంగేరి పీఠం నియమించిన ధర్మాధికారే శంకర మఠం నిర్వాహక బాధ్యతలు చూస్తారు. ఇక బ్రాహ్మణ సన్యాసులకు వసతి కల్పించడం అనేది ఈ శృంగేరి శారదాపీఠం ప్రధాన బాధ్యతల్లో ఒకటి. ఇక శృంగేరి పీఠం బాధ్యతలే అనుబంధంగా శంకర మఠం నిర్వహిస్తుంటుంది. బ్రాహ్మణ సన్యాసులకు అన్నదానం చేయటం వీరి ప్రధాన ఉద్దేశం అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. మఠానికి చెందిన మిగిలిన భూములపై కూడా నీలి నీడాలు జరుగుతున్నాయి. ఇక ప్రైవేట్ వ్యక్తుల పేరిట కూడా రిజిస్ట్రేషన్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ శంకర మఠానికి మొత్తం 17.77 ఎకరాలు ఉన్నాయి. ఈ భూముల్లో గుణదల సర్వే నెంబర్ 138లో 8.60 ఎకరాలు కూడా ఉంది. ఈ భూమిలో కొంత భాగం ప్రైవేట్ వ్యక్తులు తమ పేరుతో అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగిలిన భూములు కూడా వారి ఆధీనంలోనే
ఉన్నాయని కూడా తెలుస్తుంది. అంటే అక్రమ రిజిస్ట్రేషన్తో జాగ్రత్త పడింది మరి దేవాదాయ శాఖ అధికారులు అయితే ఇప్పుడు దీని మీద స్పందించడం జరిగింది. అంతే ఎంతో ఖరీదైన భూములను ప్రైవేట్ వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవటం అంటే మామూలు విషయం కాదు. ఇక పూర్వకాలం ఈ భూములను అప్పటి దేవాదాయ శాఖ అధికారులే అమ్మకానికి పెట్టినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక అప్పట్లో ఆ భూములు కొనుగోలు చేయాలనుకున్న డబ్బు కట్టకపోవడంతో బదలాయింపు అయితే కూడా ఎక్కడ జరగలేదు. ఇక తర్వాత కాలంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ భూములు రిజిస్ట్రేషన్ జరిగే ప్రయత్నాలు జరిగాయి. మరి దీనిపై అప్పటి నుంచి ఈ వివాదం కూడా కొనసాగుతుందనే తెలుస్తుంది. మరి కొత్తగా ఇది మళ్ళీ కూడా తెరపైకి వచ్చింది. మరి ఎలా ముందుకెళ్తుందో చూడాలి. ఇక అమ్మ నీడలో అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. కనకదుర్గ నగర్లో G+6 వసతి భవన నిర్మాణం. ఇక ఒకసారి ఇది మ్యాటర్ ఏంటన్నా చూస్తే ఆమోదం తెలిపిన పాలక మండలి సభ్యులు కింది అంతస్తులో డెర్మటారీలు నిర్మించాలని యోచన. డార్మటరీలు పై అంతస్తులో గదుల నిర్మాణానికి ప్రణాళికలు. దేవాదాయ శాఖ కమిషనర్కు త్వరలో లేక గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభించే అవకాశం అంటూ కూడా ఇది చూస్తున్నాం. ఇక సుదూర ప్రాంతాల నుంచి ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు శుభవార్త. ఇక దేశ నలుమూలల నుంచి దుర్గమ్మ దర్శనానికి వస్తున్న తలదాచుకోవడానికి గూడు కల్పించాలని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అయితే నిర్ణయించింది. కనకదుర్గ నగర్ ఆనుకొని ఉన్న అర్జున వీధులు అయితే భక్తులకు వసతి సముదాయం నిర్మించడానికి మొదటి అడుగుపైంది. తర్వాత దీనిని శనివారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం ఆమోదం కూడా తెలిపింది. ఇక ఆమోదం కోసం అయితే ఒక లేఖ కూడా రాయటం జరిగింది. దాన్ని ఒకసారి చూస్తే అర్జున వీధిలోని స్థలంలో వసతి సముదాయం నిర్మించాలని నిర్ణయించడంతో ఆమోదం కోసం దేవాదాయ శాఖ కమిషనర్కు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు అయితే లేఖ రాయటం జరిగింది. ఇక కమిషనర్ కార్యాలయం నుంచి పచ్చ జెండా ఊపగానే మంచి ముహూర్తాన పనులు ప్రారంభించాలన్న యోచనలు అయితే ఇప్పటికే అధికారులు అయితే ఉన్నారు. ఇక దాదాపు 15 రోజులు కూడా దుర్గఘాటు మూసివేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకి గత 2 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అంటే మరి ఇది ఎలా ముందుకెళ్ళిద్ది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూడాల్సిందే. ఇక ఇప్పటి వరకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లు బస్సులు వచ్చేవారు దేవస్థానం తరపున వసతి లేకపోవడంతో రైల్వే స్టేషన్లో కనకదుర్గ నగర్లో అయితే నిద్రపోతున్నారు. అయితే కొంతమంది ప్రైవేటు లాడ్జీల్లో గదులను అద్దెకి తీసుకుంటున్నారు. దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నా దానికి తగ్గట్టుగా సదుపాయాలు కూడా ఎక్కడా కల్పించడం లేదన్న విమర్శలు ఇప్పటికే అయితే వినిపిస్తున్నాయి. అంటే దుర్గగుడిలో పదే విమర్శలు కూడా ఒక్కొక్కటిగా అయితే బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయితే సదుపాయాలు కల్పించడం లేదన్న కూడా విమర్శలు అయితే ఇప్పుడు మనకి కొత్తగా బయటకు వస్తున్నాయి. ఇక ఖాళీగా ఉన్న స్థలం కబ్జాదారుల కొరల్లోకి వెళ్లకుండా సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మరో 1500 గజాల స్థలంలో అయితే భవనాలు ఉన్నాయి. వాటిని కూల్చేసి అక్కడ భక్తుల కోసం G+6 భవనాన్ని నిర్మించాలని అయితే ఆలోచిస్తున్నారు. మరి దేవాదాయ శాఖ కమిషనర్కి అయితే త్వరలోనే లేఖ వెళ్లే అవకాశం కూడా ఉంది. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తాడు అనేది కూడా వేచి చూడాలి. ఇక మత్తు దిగింది పోలీసుల ప్రణాళికలో గంజాయి బాబుల వెనకడుగు అంటూ కూడా జిల్లా వార్తల్లో ఆంధ్రజ్యోతి జిల్లా వార్తల్లో అయితే ఈ వార్త చూస్తున్నాం. కిలోల నుంచి గ్రామాలకు తగ్గిన సరఫరా భారీ పరిణామంలో కొనుగోలుకు వెనుగంజ డ్రగ్స్ పై దండయాత్రతో మంచి ఫలితాలు. ఇక ప్రతి పిఎస్లో డ్రగ్స్ పరీక్షలు కూడా కారణమే. ఉత్తరాంధ్ర ఒడిశా నుంచి తగ్గిన సరఫరా. ఒకసారి ఇందులో మనం మ్యాటర్ కన్నా చూస్తే ఇక జిల్లాలో గంజాయిని కట్టడి చేయడానికి పోలీస్ విభాగం పలు ప్రణాళికలను పట్టాలెక్కించింది. గంజాయి కిక్ను శరీరంలో నింపుకున్న వారిని గుర్తించడానికి డ్రగ్స్ పై దండయాత్ర 2.4 పేరుతో అయితే డ్రగ్స్ పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు ఇప్పటికే. ఇక ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. కొట్లాటలు దాడుల కేసులో స్టేషన్ మెట్లెక్కిన వారికి డ్రగ్ పరీక్షలు చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ వచ్చిన వారికైతే విచారించగా గంజాయి సరఫరా చేస్తున్న వారి జాబితా బయటకు వస్తుంది. వారి దగ్గర నుంచి గంజాయి కొన్న వారికి అయితే పాజిటివ్ వచ్చిందని తెలియగానే సరుకుకు అమ్మిన వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. ఇక గంజాయి స్మగ్లర్కు ముద్రపడిన ఈ ఇద్దరు ఇప్పటికే తోక జాడిస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు ఒడిశా సరిహద్దులకు వెళ్లి గ్రామాల పరిణామం మాత్రమే సరుకును తెచ్చుకుంటున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. ఇక ఇంద్రకీలాద్రి అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక. జూలై తొలివారంలో లడ్డూపోటు అన్నదాన సత్రం ప్రారంభం అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. 2వ ఘాట్ రోడ్డు నిర్మాణానికి శరవేగంగా అయితే ఇప్పటికే అడుగులు పడుతున్నాయి. 234 ఎకరాల దేవస్థాన భూముల పరిరక్షణకు అయితే ప్రణాళికలు కూడా ఇప్పుడే సిద్ధం చేసినట్టు కూడా మనం చూస్తున్నాము. దుర్గగుడి చైర్మన్
బుర్రా రాధాకృష్ణ అలాగే ఈవో సీనా నాయక్ వెల్లడైతే చేశారు. ఇక దేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటికైతే దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తీర్చిదిద్దేందుకు కార్యాచరణకు శ్రీకారం చుట్టామని చైర్మన్ బుర్రా రాధాకృష్ణ ఈవో సీనా నాయక్ తెలిపారు. ఇక బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి సెంటర్లో అయితే శనివారం నిర్వహించిన బోర్డు సమావేశంలో వారు పలు అంశాలను ఆమోదించారు. ఇక అనంతరం చైర్మన్ రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ నూతన లడ్డూపోటు అన్నదాన సత్ర ప్రారంభానికైతే ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్టు కూడా మనం చూస్తున్నాము. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు అయితే మనం ఇప్పుడు ఒకసారి చూస్తాం. ఇక మరొక వార్తాపత్రిక మనం చూసుకుందాము. ఆంధ్రప్రభలో వచ్చిన కథనాలపై అయితే ఒక లుక్ వేద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రభలో పార్టీలని ఇక మనబాటే మహిళా రిజర్వేషన్లపై అంటూ కూడా ఈ వార్త ప్రచురితమైంది. ఏదైతే మనం ఆంధ్రజ్యోతిలో ఇందాక చూసామో సేమ్ అదే ఆంధ్రప్రభలో అయితే ప్రచురితం చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ పునర్విభజన బిల్లుపై పట్టుదలగా అయితే కేంద్రం ఇక 2 బిల్లులు కలిసి వస్తేనే మహిళలకు న్యాయం. లోక్సభలో 50%, ఇక స్థానాలు పెంచితే నష్టం ఉండదు. టీడీపీ 33%. రిజర్వేషన్ల ప్రతిపాదనపై అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికే పెద్ద చర్చ మొదలైందనే మనం చెప్పుకోవచ్చు. ఇక గొడ్డలి రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చేటు. గొడ్డలి పార్టీ అంటే సైకోకు ప్రెస్టేషన్ వస్తుంది. ఇక బయటకు వస్తున్న వైఎస్ కుటుంబం నేర చరిత్ర, మీడియాతో చిట్చాట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మాటలు మాట్లాడారు. ఇక నిన్న అమరావతిలో జరిగిన మీడియా చిట్చాట్లు అయితే చంద్రబాబు నాయుడు అనేక విషయాలు కూడా చర్చించడం జరిగింది. ఒకవైపు గొడ్డలి పార్టీ అంటే సైకోకు ప్రెస్టేషన్, ఇక బయటకు వస్తున్న వైఎస్ కుటుంబం నేర చరిత్ర అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 33% మహిళా రిజర్వేషన్ పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక కీలక చర్చ అయితే జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇప్పుడు అన్ని పార్టీలు మన బాటలోనే అడుగుడు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. 33% మహిళా రిజర్వేషన్లను స్వాగతించేదేనని అన్నారు. మహిళలకు ఆది నుంచి తెలుగుదేశం పార్టీ అండగా ఉందని కూడా స్పష్టం చేశారు. ఇక ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లపై అయితే సీఎం చంద్రబాబు తన మనోగతాన్ని మీడియాకు పంచుకున్నారు. 2011 నుంచి జనాభా లెక్కల ప్రకారం అయినా ఇప్పుడు తాజా సెన్సస్ తో అయినా మనకు నష్టమేనని, ఇక అయితే ప్రస్తుతం ఉన్న స్థానాలకు 50% పెంచితే న్యాయం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు అన్నారు. అంటే 2 బిల్లులు కలిసి వస్తేనే మహిళలకు న్యాయం. ఇక లోక్సభలో కూడా 50% స్థానాలు పెంచితే నష్టం ఉండదు కూడా అని చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేశారు. ఇక 33% రిజర్వేషన్ల ప్రతిపాదనపై అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై అయితే చాలా పట్టుదలతో అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ 2 బిల్లులను విడదీసి చూడవలసిన అవసరం ఏముందని కూడా చంద్రబాబు నాయుడు నిన్న స్పష్టం చేయడం జరిగింది. ఇక తెలంగాణపై బక్కేని వ్యాఖ్యలు సరికాదంటూ కూడా కొంచెం ఘాటుగా స్పందించిన పరిస్థితి. సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. ఇక చరిత్ర నేపథ్యం ఉన్న ప్రాంతాలపై జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక తెలుగు జాతి ఒక్కటే, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు. మహానాడు గ్రాండ్ సక్సెస్. ఇక పార్టీ ముఖ్య నేతల భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఈ వ్యాఖ్యలైతే స్పష్టం చేశారు. జూన్ 7 నుంచి యోగాంధ్ర 14 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. ఇక అమరావతిలో 25,000 మందితో రాష్ట్ర స్థాయి కార్యక్రమం. ఇక 1000 మందితో జిల్లా కేంద్రాల్లో యోగా ఈవెంట్స్. యోగాంధ్ర 2026పై అయితే సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిన్న నిర్వహించడం జరిగింది. ఇక 9 జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజియన్ అంటూ కూడా ఈ వార్త ఒకటి చూస్తున్నాము. ఇక ఏపీఎస్ ఆర్టీసీ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు అయితే గ్రీన్ సిగ్నల్. ఇక అమరావతిలో ఆర్థిక లావాదేవీలపై అయితే ప్రత్యేక ఫోకస్ పెట్టారనే చెప్పొచ్చు. ఇక అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ కు కసరత్తు. సిఆర్డీకు సొంత అగ్నిమాపక విభాగం. ముఖ్యమంత్రి అధ్యక్షతన 61వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం. ఇంకా దీనిపై 18 అంశాలకు కూడా ఈ సమావేశంలో ఆమోదం తెలిపినట్టు మనకు తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రభలో మరొక వార్త మనం చూస్తే చెత్త నిర్వహణపై పంచాయతీలో వర్క్షాపులు. కాలుష్య రహిత పుష్కరాలే లక్ష్యం అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం ఆంధ్రప్రభలో. ఒకసారి హెడ్లైన్స్ మనం ఒకసారి చూస్తే చెత్త నుంచి విద్యుత్, జెన్జీ ఎనర్జీ అంటూ కూడా ఏదైతే ఇందాక మనము ఆంధ్ర జ్యోతిలో చూసామో మళ్ళీ ఆంధ్ర ప్రభలో కూడా ఈ వార్త ప్రచురితమైంది. ఇక ప్రతి 100 కిలోమీటర్లకి ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. రాష్ట్రంలో మరో 6 ప్లాంట్ల ఏర్పాటుకైతే ఇప్పటికే సన్నాహాలు
రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇక డంపింగ్ యార్డు లేని ఆంధ్రప్రదేశ్ సాధించాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వెల్లడి. ఇక పల్నాడు జిల్లా కొండవీడు జిందాల్ ప్లాంట్ పరిశీలనలో అయితే పవన్ కళ్యాణ్ ఈ మాటలు స్పష్టం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు పీఎం సేతు దేశంలోనే తొలి పథకం అమలు, కేంద్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు అయితే గ్రీన్ సిగ్నల్. ఇక దేశంలో తొలిసారి ఏపీలో పీఎం సేతు పథకం అమలు కానుంది. ప్రతిష్టాత్మక పీఎం సేతు అమలు అంశాలను అయితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి కల్పించిన విశేషం. ఈ మేరకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇక ఆర్సిల్ఆర్ మిత్తల్ భాగస్వామ్యంతో విశాఖ ఐటీఐ రూపురేఖలు మారనున్నాయి. విశాఖలో ఐటీల ఆధునీకరణకు అకాడమిక్ భాగస్వామ్యగా నామ్టెక్ ఉండనుంది. ఇక ఐటీఐల ఆధునీకరణకు 60,000 కోట్ల బడ్జెట్తో అయితే పీఎం సేతు రూపకల్పన కానుంది. కోర్సు పూర్తి కాగానే అయితే ఉద్యోగాలు కల్పించడమే పీఎం సేతు లక్ష్యం. ఇంకా అంతర్జాతీయ ప్రమాణాలతో ఐటీఐ విద్యార్థులకు సరికొత్త సాంకేతిక శిక్షణ అందుతుంది. ఇక వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో అయితే భాగంగా ఐటీఐలను కేంద్రంలో అయితే బలోపేతం చేస్తానంటాం. ఇంకా గమనార్హం. ఇక మరొకది కానీ మనం చూస్తే ఏదైతే ఇందాక మనం చూసామో ఆంధ్రజ్యోతిలో సేమ్ అదే వార్త మనం ఇక్కడ చూస్తున్నాము. ఇందులో కూడా ప్రచురితమైంది. మెగా డిఎస్సి పారదర్శకం అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. నిన్న అయితే విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అయితే ఈ వ్యాఖ్యలు అయితే వెల్లడించడం జరిగింది. ఏ చిన్న తప్పు జరగలేదు, నిర్వహణపై ఆరోపణలు అయితే కూడా అవాస్తవని కూడా ఆయన ఒకవైపు చెప్తున్నారు. ఇక మెరిట్ ప్రతిపాదికనే నియామకాలు, ఉద్యోగాలు సాధించిన వారంతా కష్టపడి కూడా చదివినోళ్లే. ఇక నిబంధనల ప్రకారమే క్రీడా కోటాలో నియామకాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కేసులో కోర్టు ప్రకారమే నడుచుకున్నాం. హారిజాంటల్ రిజర్వేషన్ పై కొందరు అవగాహన కూడా లేదు. ప్రతి సబ్జెక్ట్ అయితే 3,000 ప్రశ్నలు రూపొందించాం. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెడతామంటూ కూడా శశిధర్ అయితే నిన్న జరిగిన మీడియాతో అయితే ఇలా మాట్లాడటం జరిగింది. అంటే గత ఏడాది డిఎస్సి ద్వారా నియమితులైన వారు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కూడా ఆయన భరోసా ఇచ్చారు. డిఎస్సి నిర్వహణపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని, అవాస్తవాలను నమ్మవద్దని కూడా ఆయన కోరారు. ఇక గత కొన్ని రోజులుగా మెగా డిఎస్సి నిర్వహణపై రాజకీయ దురుద్దేశంతో కొన్ని పార్టీలు, పత్రికలు చేస్తున్న దుష్ప్రచారానికి విద్యాభవన్లో శనివారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం అయితే నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా కోన శశిధర్ మాట్లాడారు. 2025లో అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాము. ఇక డిఎస్సి నిర్వహణకు సవాల్ చేస్తూ అడ్డుకునేందుకు 241 కేసులు వేశారు. వాటిని ఎదుర్కొని కోర్టులో సరైన వాదనలు వినిపించి ఇక కోర్టు అనుమతులతో అయితే రికార్డు వినిపించింది. 148 రోజుల్లో డిఎస్సి ప్రక్రియనైతే పూర్తి చేశాం. పండుగ వాతావరణంలో నియామక పత్రాలు ఇచ్చాం. గత ఏడాదిలో జరిగిన డిఎస్సి నిర్వహణలో తప్పిదాలు జరిగాయంటూ మళ్ళీ ఆరోపణలు వస్తున్నాయంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇక సిఎల్పి నేతగా అయితే డీకే శివకుమార్ని నిన్న ఎన్నుకోవటం జరిగింది. సిద్ధరామయ్య ప్రతిపాదన మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు జూన్ 3న అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. జూన్ 3న 5:50 నిమిషాలకైతే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక లోక్ భవన్ లో నిరాడంబరంగా కార్యక్రమం. మంత్రులుగా సిద్ధు, ఖర్గే వారసులంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. అంటే ఈసారి డిప్యూటీ సీఎంలుగా 4 ఉండే అవకాశం ఉందంటూ కూడా నిన్న జరిగిన సమావేశంలో అయితే స్పష్టమవుతుంది. మరి ఎవరెవరి పేర్లు ముందుకు రానున్నాయి తెలియాలంటే ఆగాల్సిందే రేపటి వరకు. ఇక గ్రీన్ కార్డు రూల్స్ పై యుఎస్ యూటర్న్, ఇమిగ్రేషన్ లో భారీ మార్పులు ఏమీ లేవు. దరఖాస్తు పరిశీలనలో ఉంటే అమెరికా వీడాల్సిన పని లేదు. ఇక ఇటీవలే మెమో నిబంధనలు అందరికీ వర్తించవు స్పష్టం చేసిన డిహెచ్ఎస్ ప్రతినిధి. న్యూయార్క్ టైం కథనం అంటూ కూడా ఆ వార్త మనం చూస్తున్నాము. ఇక తుంగభద్రలో 5 గల్లంతు, కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద విషాదం. ఈ వార్త మనం ఒకసారి చూద్దాం. ఈతకు వెళ్లి మునక ఒకరి మృతదేహం వెలికితీత. గల్లంతైన వారిలో 2 హైదరాబాద్ వాసులు. ఇక బంధువులు ఇంట పూజకు వచ్చి ప్రమాదంలో చిక్కుకొని చనిపోయారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు, మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు అయితే ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక భారత్ కు నో బ్లాకెడ్ అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. హార్మోజ్ లో నౌకల రాకపోకలు. ఇక కేంద్ర ప్రభుత్వం రహస్య వ్యూహం, ఇరాన్తో సమన్వయం, ఇంధన భద్రతకు భరోసా. ప్రస్తుతం జలసంధి వద్ద 13 చమురు నౌకలు. ఫిషింగ్ మంత్రిత్వ శాఖ అధికారులు అయితే వెల్లడి. ఆపరేషన్ సింధూర్ 2.0కి సిద్ధం అంటూ కూడా ఈ వార్త మనము చూస్తున్నాము. ఇక ఇందులో ఒకసారి హెడ్లైన్స్ చూస్తే రెచ్చగొట్టే చర్యలకు భారత్ ప్రతిస్పందన. ఆపరేషన్ సింధూర్ ఇక ఇంకా కొనసాగుతుందని. తాత్కాలికంగా ఘర్షణలే ఆగాయి. భవిష్యత్తులో భూమి, గాలి, సముద్రంలో యుద్ధాలు. ఆర్మీ చీఫ్
జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడైతే చేశారు. ఇక ఒకసారి మనం మ్యాటర్ చూస్తే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఇక తాత్కాలికంగా ఘర్షణలు ఆగిపోయాయి. ఒకవేళ ఆపరేషన్ సింధూర్ 2.0 జరిగితే దానికోసం దేశ త్రివిధ దళాలు పూర్తిగా సన్నద్ధమవుతాయని కూడా ఆయన వెల్లడించారు. ఇంకా రెచ్చగొట్టే చర్యలకు భారత్ ఇచ్చే ప్రతిస్పందనను ఆపరేషన్ సింధూర్గా నిర్వహించామని చెప్పారు. ఇక మహారాష్ట్రలోని కడక్ వాస్లాలోని ఎన్డీపీఏలో జరిగిన 150వ కోర్సు ప్రాసింగ్ అవుట్ పరేడ్కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ క్రమంలో అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. రెచ్చగొట్టే చర్యలకైతే భారత్ ప్రతిస్పందనే ఆపరేషన్ సింధూర్ అంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. రైట్, ఇవి ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యమైన అంశాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.